రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఇకపై వాణిజ్య కోర్టులు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటి వరకు విజయవాడ, విశాఖపట్నంలో మాత్రమే ఈ వాణిజ్య కోర్టులు ఉన్నాయి. ఇవి ₹1,00,00,000 పైబడిన వాణిజ్య వివాదాలను మాత్రమే పరిష్కరించేందుకు ఉద్దేశించబడి ఉన్నాయి. ప్రస్తుతం హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం జోక్యం చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతి జిల్లాలో వాణిజ్య కోర్టులను ఏర్పాటు చేయాల్సిందేనంటూ తీర్పునివ్వడంతో ఈ వాణిజ్య కోర్టుల ఏర్పాటు తప్పనిసరి కానుంది. ఒకసారి మనం వివరాలను పరిశీలిస్తే 2018 మే 3వ తేదీన వాణిజ్య కోర్టుల సవరణ చట్టంలోని సెక్షన్ 3(1)(a)కి అనుగుణంగా ప్రతి జిల్లాలో కమర్షియల్ కోర్టుల ఏర్పాటు, ఆర్థిక పరిమితి విషయంలో విచారణ పరిధిని నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నోటిఫికేషన్ జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. 3 లక్షల నుంచి 50 లక్షల మధ్య విలువగల వివాదాలను పరిష్కరించేందుకు ప్రతి జిల్లాలో సీనియర్ సివిల్ జడ్జి క్యాడర్లో కమర్షియల్ కోర్టులను ఏర్పాటు చేయాలని హైకోర్టు పరిపాలనా కమిటీ 2019 మార్చిలోనే తీర్మానం చేస్తూ ప్రభుత్వానికి సిఫారసు చేసిన ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. త్రిసభ్య ధర్మాసనంలో రవినాథ్ తిలహరి, భట్టు దేవానంద్, మానవేంద్ర రాయలతో కూడిన న్యాయమూర్తుల బృందం ఈ కేసును ఇటీవలే విచారించి మెజారిటీతో కూడిన తీర్పును వెలువరించింది. దాని ప్రకారం జిల్లాలలో తక్షణమే వాణిజ్య కోర్టులను ఏర్పాటు చేయాల్సిందేనని నిర్దేశించాయి. 4 ఏళ్ల తర్వాత 13 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను సీనియర్ సివిల్ జడ్జి క్యాడర్లో కమర్షియల్ కోర్టులుగా మారుస్తూ 2023 జూన్లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 609కి అనుగుణంగా కమర్షియల్ కోర్టుల ఏర్పాటుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 50 లక్షలకు పైబడిన ఆర్థిక వివాదాలను పరిష్కరించేందుకు జిల్లా జడ్జి క్యాడర్లో కోర్టులను ఏర్పాటు చేస్తూ ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇవ్వాలని తమ ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఈ ధర్మాసనంలోని న్యాయమూర్తులు జస్టిస్ మానవేంద్ర రాయ్, జస్టిస్ భట్టు దేవానంద్ ఈ మేరకు తీర్పు వెలువరించగా, వీరి తీర్పుతో జస్టిస్ రవినాథ్ తిలహరి పాక్షికంగా విభేదించాడు. ఏది ఏమైనా కోర్టులో భారీ సంఖ్యలో పెరిగిపోతున్న వివాదాల నేపథ్యంలో వాణిజ్య కేసులే ఎక్కువ భాగం ఉంటున్నాయి. వీటిని పరిష్కరించేందుకు హైకోర్టు చొరవ తీసుకోవడాన్ని పలువురు అభినందిస్తున్నారు. కమర్షియల్ కోర్టులను ఏర్పాటు చేయాలని ఆదేశించడం ద్వారా రెగ్యులర్ కోర్టుల మీద పనిభారం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే అమలులోకి తీసుకువచ్చి ఈ వాణిజ్య వివాదాల పరిష్కారానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.